హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు చూపించబోయే వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తానండి. అది ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. నేను 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి. ఆ రైస్ని బాగా 2 టైమ్స్ కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా చెప్తున్నా అలాగే పక్కా చేయండి. ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. 3/4 కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. గిన్నెలో వేసుకున్నాను. అందులో దానికి సరిపడగా కొంచెం నిమ్మకాయ పిండుకున్నానండి. కూర సరిపడగా కారం వేసుకున్నాను. రుచి సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా పెట్టేసుకొని చిన్న కళాయి పెట్టుకొని అందులోని ఉల్లిపాయను పొడవుగా కటింగ్ చేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలండి. నల్లగా కొంచెం వేగే వరకు, బాగా వేగే వరకు వేయించుకొని పక్క పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 4-5 వాటలు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలండి. అందులో రైసు ఉడికించడానికి అది వాటర్ పోసుకున్నాను కదా, దాన్ని మూత పెట్టేసి ఇంకా పొయ్యి మీద ఎందులో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో డాల్డా, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని అందులో 3/4 కేజీ రైస్ సరిపడగా బిర్యానీ సామాన్లు అవి వేయించుకోవాలండి. బిర్యానీ సామాన్లు ఆకని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత నేను పచ్చిమిరపకాయ, టమాటా మిక్సీ చేసుకున్నానండి. ఆ మిక్సీ చేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక చికెన్లో వేయడం మర్చిపోయానండి, అందుకే ఇందులో వేసుకున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కానీ చికెను, ఆ చికెన్ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి దగ్గరికి ఉడికిందో. ఇందులో కొంచెం కొత్తిమీర, ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇది కొంచెం మగ్గే వరకు ఈ గ్యాప్లో ఇందాక మనం ఎత్ర పెట్టుకున్నాం కదండి, అందులో ఈ 3/4 కేజీ సరిపడగా బియ్యానికి సరిపడగా బిర్యానీ సామాన్లు, డాల్డా, బిర్యానీ పౌడర్ వేసుకొని మరిగించుకొని అందులో బియ్యం ఉడికించుకోవాలండి. రైస్ని ఆ రైస్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకున్నానండి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నానండి. అది కూడా ఈ మరిగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న 2 గంటల సేపు బియ్యం, ఆ రైస్ కూడా వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని బాగా మరిగించుకొని ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. ఎక్కువ ఉడకకూడదండి, చూసుకొని ఉండాలి. ఎక్కువ ఉడకకూడదు. ఇదిగోండి చికెన్ రెడీ అయిపోయింది. ఇందులో సగం కొంచెం చికెన్ పక్క తీసానండి గిన్నెలోకి. ఈ చికెన్లోకి ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని చుట్టూ జల్లుకున్నట్టు వేసుకోవాలండి. ఇదిగోండి ఎక్కువ ఉడకకూడదు, తక్కువ ఉంచకూడదు, మరంగా ఉంచకూడదు. ఇదిగోండి పుదీనాకు ఎన్ని వేసుకున్నాను కదండి. ఇందులో ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం రైస్ని
రైస్ని చుట్టింపులు వేసుకోవాలండి. సగం రైస్ వరకు చుట్టింపు జరుపుకుంటూ వేసుకోవాలండి. చిన్న మంట మీద పెట్టుకోవాలండి మంట మాత్రం. ఇదిగోండి చుట్టూ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆ సగం రైస్ మీద ముందా తీసి పెట్టిన చికెను, మళ్ళీ ఉల్లిపాయలు, కొత్తిమీర, కలరు అండి వేసుకుని ఉన్న రైస్ కూడా వేసుకోవాలండి పైన. మొత్తం రైస్ అంతా వేసుకోవాలండి. రైస్ అంతా వేసుకొని ఆ రైస్ని శుభ్రంగా సమానంగా సదిరేయాలండి. సదిరిన తర్వాత ఆ రైస్ పైన ఫుడ్ కలర్స్ అండి, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర కలిపి వేస్తామండి. అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవాలండి. తెలియని వాళ్ళు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మా ఛానల్ని. ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత కొంచెం పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇంతేని, చాలా ఈజీ చేసుకోవచ్చండి. ఇంతేండి, పైన కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పావుగంట 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువే ఉంచకూడదండి. పావుగంట 20 నిమిషాలు మూత పెట్టేసి బయటికి ఆవిరిపోకుండా ఏదైనా బరువు పెట్టేసుకోవాలండి పైన. అంతేండి, రెడీ అయిపోయింది. ఇంతేండి, ఒక గిన్నెలో తీసుకొని ఇంతేండి బిర్యానీ, చికెన్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడండి ఎంత ముక్కలు చూసి కనబడుతున్నాయో. ఇంతేండి, దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయ, నిమ్మకాయ బద్దం తెచ్చుకొని కర్రీ చేసుకొని తినవండి. ఓకే అండి, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి.